భగవద్గీత రెండవ ఎపిసోడ్లో 46వ శ్లోకం వరకు చదివి వినిపించాను. ఇప్పుడు ఈ మూడవ ఎపిసోడ్లో 47వ శ్లోకం, ఈ అధ్యాయంలో ఇదే చివరి శ్లోకం చదివి వినిపిస్తాను. వినండి, మంచి జరుగుతుంది. సంజయ ఉవాచ ఏవ ముక్త్వా అర్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. సంజయుడు పలికను. అర్జునుడు ఈ విధముగా పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధభూమి యందు ధనుర్బాణములను త్యజించి రథము వెనుక భాగమున చితికిలబడెను. ఈ శ్లోకంతో 1వ అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు బ్రీఫ్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. భగవద్గీత అంటే అర్థం, భగవత్ అంటే భగవంతుని, గీత అంటే మాట. భగవంతుడు నోటి నుంచి వచ్చిన మాటే భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు ఉంటాయి, 700 శ్లోకాలు ఉంటాయి. అయితే 1వ అధ్యాయంలో మనకి ఎక్కడ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత కానరాదు. మరి 1వ అధ్యాయం ఏది అంటే భగవద్గీతకు పూర్వరంగము, అంటే ఒక ట్రైలర్. ఇందులో 4 పాత్రలు ఉంటాయి. 1 కృష్ణుడు, 2 అర్జునుడు, 3 ధృతరాష్ట్రుడు, 4 సంజయుడు. ధృతరాష్ట్రుడు, కృష్ణుడు, అర్జునుడు అందరికీ తెలుసు. సంజయుడు ఎవరంటే వ్యాస భగవానుని శిష్యుడు. కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో చూసింది చూసినట్లు, ఉన్నది ఉన్నట్లు ధృతరాష్ట్రునికి చెప్పమని చెప్పి తన యొక్క దివ్య దృష్టిని ఇచ్చి నియమిస్తాడు హస్తినాపురంలో. మొదట ధృతరాష్ట్రుడు అడుగుతాడు, అయ్యా కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది అని. అప్పుడు సంజయుడు చెప్పడం మొదలు పెడతాడు. దుర్యోధనుడు తన గురువైన ద్రోణుడి దగ్గరికి వెళ్ళి, అటు పాండవ సైన్యం ఒకసారి చూడండి, కృష్ణుడు, అర్జునుడు, భీముడు మొదలగు వీరులందరూ ఉన్నారు. మన సైన్యం కూడా చూడండి, భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు యోధులందరూ ఉన్నారు. కాకపోతే మన సైన్యం పెద్దది, పాండవ సైన్యం చిన్నది, కాబట్టి మనము గెలడం తథ్యము అని ద్రోణుడిని కాస్త ఉత్సాహపరుస్తాడు. అది విన్న భీష్ముడు దుర్యోధనుడిని సంతోషపెట్టడానికి గట్టిగా సింహనాదం చేసి తన యొక్క శంఖాన్ని పూరిస్తాడు. ఆ వెనువెంటనే యుద్ధభేరీలు మోగుతాయి. అప్పుడు కృష్ణుడు, అర్జునుడు శంఖాలు పూరిస్తారు. కృష్ణుడి శంఖం పేరు పాంచజన్యము, అర్జునుడి శంఖం పేరు దేవదత్తము, భీముడి శంఖం పేరు పౌండ్రము, యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు యొక్క శంఖము పేరు అనంత విజయము, నకులుడి యొక్క శంఖం పేరు సుఘోష, సహదేవుని యొక్క శంఖం పేరు మణిపుష్పకము. ఇలా మిగతా వారు కూడా శంఖాలు పూరించడం ప్రారంభమైన తర్వాత భూమి ఆకాశం దద్దరిల్లింది. ధార్తరాష్ట్రుల యొక్క గుండెలు, హృదయాలు కకావికలమయ్యాయి. అప్పుడు అర్జునుడు కృష్ణునితో, నా రథం ఉభయ సేనల మధ్యకి తీసుకెళ్ళి ఉంచు, ఒకసారి నేను అందరినీ పరిశీలించి చూస్తాను, నేను ఎవరితో యుద్ధం చేయాలో గమనించవలసి ఉన్నది అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పిన విధంగానే తన రథాన్ని ఇరు పక్షాల మధ్యలో కౌరవ సేనకు ఎదురుగా నిలబెడతాడు. అప్పుడు అర్జునుడు వైరపక్ష రాజులందరినీ ఒకసారి చూస్తాడు. ఉభయ సేనల్లో ఎవరున్నారు? పెదతండ్రులు ఉన్నారు, పినతండ్రులు ఉన్నారు, తాత ముత్తాతలు ఉన్నారు, గురువులు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, సోదరులు ఉన్నారు, పుత్రులు ఉన్నారు, మనుమలు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. ఇలా చాలామంది, అంత స్వజనం, తన బంధువులే.
అందరినీ చూసిన తర్వాత అర్జునుడు పాపం శోకానికి గురి అవుతాడు. కృష్ణ స్వజనులను చూసి నా అవయవములు శిథిలమైపోతున్నాయి, నా నోరు ఎండిపోతుంది, శరీరంలో వణుకు గగురుపాటు కలుగుచున్నాయి, గాంధీవం చేతి నుండి జారిపోతుంది, చర్మం తపించిపోతుంది, ఇక్కడ నేను నిలబడలేక ఉన్నాను అని కృష్ణుడితో చెబుతాడు. దీనికి కారణం ఏంటంటే ఆ ఎదురుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ తన బంధువులే, తన స్వజనులే. అది చూసి కాస్త మోహానికి గురి అవుతాడు అర్జునుడు. స్వజనులను చంపడం వల్ల శ్రేయస్సు కలుగునని నాకైతే అనిపించడం లేదు. ఈ రాజ్యం కానీ ఈ సుఖములు కానీ నాకు అక్కర్లేదు, వీటి వలన ఎటువంటి ప్రయోజనము లేదు, నేను ఎవరిని చంపను, నన్ను వారు చంపదలిచినా కూడా వారిని మాత్రం నేను చంపను. వారిని చంపటం వల్ల మనకి పాపాలు అంటుకుంటాయి. కులక్షేమి వలన దోషములు పాపములు కలుగునని మనం ఆలోచన చేయాలి కదా. కులధర్మము నశించిపోతుంది, ధర్మము అంతరించిపోతుంది, అంతటా పాపమే మిగులుతుంది. అధర్మం పెరిగితే కుల స్త్రీలు దూషింపబడతారు, తద్వారా వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది, తదుపరి నరక ప్రాప్తి సంభవిస్తుంది. ఇలా జరగడం వల్ల మన పితరులకు శ్రాద్ధ కర్మలు చేయడానికి ఎవరూ మిగలరు, తద్వారా మన పితరులు కూడా అధోగతి పాలు అవుతారు. ఇది దారుణం కదా. మనము బుద్ధిమంతులం. ఈ రాజ్య సుఖ లోభం చేత స్వజనులను చంపి పాపం ఎందుకు ఒడిగట్టుకోవాలి? ఈ విధంగా అర్జునుడు శోకానికి గురై మోహానికి గురై ధనుర్బాణాలు విడిచిపెట్టి ఆ రథం వెనక చతికిలబడిపోతాడు. ఇది మొదటి అధ్యాయంలో జరిగిన ఒక విషయం. రెండవ అధ్యాయంలో భగవద్గీత కృష్ణుడు చెప్పినది ప్రారంభం అవుతుంది. అయితే ఇక్కడ నేను ఒక్క మాట, ఇక్కడ నేను భగవద్గీత బోధించటం లేదు, గీతాసారం చెప్పటం లేదు, నేను వ్యాఖ్యానించటం లేదు, నేను విశ్లేషణ చేయటం లేదు. కేవలం భగవద్గీత సామాన్యులకు అర్థమైన విధంగా చదువుతున్నాను, మీరు వినండి అంటున్నాను. మరి మీరు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మీరు భగవద్గీత కోసం చెప్పనప్పుడు మీరు చదవడం ఎందుకు, మేము వినడం ఎందుకు అనే ఒక ప్రశ్న వస్తుంది. దీనికి నా సమాధానం ఏంటంటే, భగవద్గీత చదవటం వలన, భగవద్గీత వినటం వలన యజ్ఞం చేసిన దానికంటే, యాగము చేసిన దానికంటే, పూజలు చేసిన దానికంటే, తీర్థయాత్రలకు వెళ్ళిన కంటే, ఎన్ని పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసిన వాటికంటే అధికమైన పుణ్యము మోక్షము కలుగుతుంది. ఇది ఎవరో చెప్పింది కాదు, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. ముందు ముందు మనకి అది బోధపడుతుంది. కాబట్టి భగవద్గీతను చదవడం, వినడం, ప్రచారం చేయడం, వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మకు ప్రియమైనటువంటి వ్యక్తులు అతను భావించుకుంటాడు. కాబట్టి నేను చదివి వినిపిస్తున్నాను, మీరు వినండి, మంచి జరుగుతుంది. తదుపరి రెండవ అధ్యాయంలో 4వ ఎపిసోడ్లో మొదలుపెట్టి చదివి వినిపిస్తాను, వినండి, మంచి జరుగుతుంది. ధన్యవాదములు.